ఉన్నప్పటికీ, చెడ్డవాళ్ళు తక్కువ మంది ఉన్నప్పటికీ ఎక్కడ ఈ డ్యామేజ్ జరుగుతుందంటే ఈ చెడ్డ వాళ్ళంతా యునైటెడ్గా ఉంటారు. వాళ్ళు కలుస్తారు. రావణాసురుడు వాళ్ళు యునైట్ అవ్వాలి. అదే మీ వర్డ్సే నేను చెప్పాను. ఐఎమ్ సపోర్టింగ్ యువర్ వర్డ్స్. వాలి రావణాసురుడు ఇద్దరు కూడా పరస్పర్యాలను చేపట్టినారు వాళ్ళే. అందువల్ల వాళ్ళు దోస్తులు అవుతారు కదా. సో చెడ్డ వాళ్ళకున్న లక్షణం, చెడ్డ వాళ్ళైనా వాళ్ళు యునైట్ అవుతారు. అందువల్ల డ్యామేజ్ ఎక్కువ. మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా మనకి ఎందుకు లేబా వస్తానని వెళ్ళిపోతారు. ఇది ప్రమాదం. మంచోళ్ళే ఐక్యంగా ఉంటే ఆ చెడ్డోళ్ళే ఉండరు. చెడ్డోళ్ళే ఉండరు. సో ప్రపంచంలో మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆ మంచి అంటే నా ఉద్దేశం కూడా మంచితనం అనేది పిరికితనం కూడా కొంత వచ్చిన వాళ్ళని మన వాళ్ళు. మీ మాటనే సపోర్ట్ చేస్తూ ఓ మాట ఏమంటే వీళ్ళు పిరికితనానికి కవర్ చేసి దాన్ని మంచితనం అని పేరు పెట్టారు. ఏదో బాలకృష్ణ డైలాగు, బోత్ ఆర్ నాట్ సేమ్. పక్కవాడు చచ్చిపోయినా వీడు మంచితనం అలాగే ఉంటాడు, చచ్చిపోతున్నా పట్టించుకోడు. అమ్మ కరెక్టేనా? వీడు ఏమంటాడంటే ఏదన్నా జరిగిందనుకో ఎవరన్నా అనిపోతాడు అంటే అంతే. ఇంట్లో గురించి కానీ విషయం ఏంటంటే ఎవడ పాపనో నువ్వు పోతావురా, నీ కూతురు పోతుందిరా. దీనికి ఉదాహరణ ఏమిటంటే పూరిపాక అక్కడ అడ్డుపోయింది 1 కిలోమీటర్ అవతల. ఈ చివర ఉన్నాడు ఏం చేస్తాడు, నీళ్ళు తెచ్చుకొడతాడు. చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊళ్ళో అలా అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగా ఇంకో మావయ్య వాళ్ళ ఇల్లు దాటాగుది. పెద్దిల్లే కానీ దాటాగుది. మట్టితో అలికేవారు సూర్యబాబు. అది నీళ్ళు చదువుతున్నాడు. ఎందుకు చిన్నదాం కదా, అక్కడెక్కడ అంటుకుంది తెలియదు కదా. అంటే మావయ్యలు అన్నారు, ఒరే తింగరదా అక్కడ అంటుకున్నది అక్కడి నుంచి అక్కడ కాదా అన్నారు. పెద్దయ్యక అనాలిసిస్ ఏంటి, పాకిస్తాన్లో అంటుకుంది, ఆ తర్వాత అది బంగ్లాదేశ్ అయింది, తర్వాత కాశ్మీర్ అయింది. అలా ప్రతి సిటీలో ఓ పాత బస్తీ అయింది. ఇప్పుడు తినే దాంట్లో ఉమ్మేసేవాడు వాడే, నిన్ను కుమ్మేసేవాడు వాడే, నీ కూతుర్ని అమ్మేసేవాడు వాడే. రాయచోట్లో మనం రథయాత్ర చేస్తున్నాం. రథయాత్ర రాళ్ళు వేశారు. మనమేమో స్టోన్లో దేవుడిని చూసే బ్యాచ్, వాళ్ళేమో స్టోన్స్తో చంపేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకునే బ్యాచ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? మన దేశంలో మనం రథయాత్ర చేస్తే మన మీద రాళ్ళ. మొన్న ఎక్కడో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఒక వర్గం వారు అబ్జెక్ట్ చెప్తున్నారు, అందుకని మీరు అమ్మవారి గుడికి కట్టద్దు. అసలు ఆ వర్గం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనం పుట్టించనే కదా వచ్చాడు. వాళ్ళ ఇంటికి ఎవరో అరబ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాలే, వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు. మైండ్ దొబ్బిందండి. నేను ఒక పాట పాడాను, బాగా అది పాపులర్ అయింది. ఆ సాంగులో ఒక చరణం, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా. బాగుంటుంది. మీరు ఇది మన దేశం అని కొట్టి యూట్యూబ్లో చూడండి, వింటున్నారు. అయితే ఇది మన దేశం అనే ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? బైబిల్ ఎక్కిన వాడికి, ఖురాన్ ఎక్కిన వాడికి ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఆ బుక్కులు ఒప్పుకోవు. రాత్రి కూడా నేను ఈ టైంలో ఇంటర్లో ఉన్నా, రాత్రి 12 దాకా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ చేసే పిల్లోడే చెప్పారు, వాళ్ళు చెప్పరు కదండి అన్న. నేను మాట చెప్తాను, వాళ్ళతో చెప్పించు అన్న. ఏంటన్నమాట? మై ప్రయారిటీ నేషనాలిటీ, మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ. ఇది ఒక హిందూగా 1 2 3 4 5 6 7 100 కోర్స్ అందరూ చెప్తాం. మై ప్రయారిటీ నేషనాలిటీ, మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ. ఇది చర్చలో చెప్పిస్తారా అన్న? మరి చెప్పరు సార్. మరి ఎందుకు క్వశ్చన్ వేసిన? కాబట్టి మనం మీరు వెళ్ళాలా అని ఉంది తెలుసు కదా, పొద్దుటూరు దగ్గర, ఊరి పేరు వెళ్ళాల, పొద్దుటూరు దగ్గర హనుమంతుడు ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఎందుకో కింద దిగితే ఎవరో ఆతిథ్యం ఇస్తారు.
వస్తే ఏదో కారణం చేత ఆయన నేను తొందరగా వెళ్ళాలా అన్నాడు. ఆ ఊరి పేరు వెళ్ళాలి. బాగుంటాడు, అంత ఉంటాడు. ఈ 25 ఉండాలి ఉంటాడు ఊళ్ళో లోపల. నేను వెళ్ళా. బయటకు వస్తే వెళ్ళాలి గ్రామంలో బయటకు వస్తే జస్ట్ ఒక 15 ఫీట్స్ దూరంలో 20 ఫీట్స్ దూరంలో రాతితో కట్టిన పీర్ల చావి. నేను అడిగా, ఇది ఎవరు కట్టించారన్న, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు అని. వాడు నా పక్కన ఎవరు కట్టించలే, మేమే కట్టించాం. నీకు గణపతి తమ్ముడి పేరేంటి? సుబ్రహ్మణ్య స్వామి షార్ట్ కట్లో జనరల్ లాంగ్వేజ్ ఏమని పిలవాలి? సుబ్బారాయుడు. ఏం పేరు? ఇందాక ఆ పేర్ల చావిడి కట్టించాడు ఎవడు? డబ్బారాయుడు. ఇంకొచ్చింది సార్, మనకి సుబ్బారాయుడు వలన లాభం ఉంది, డబ్బారాయుడు వలన ప్రమాదం. ఇప్పుడు దాని పేరేంటిది? రొట్టెల పండగకి వెళ్తారు. ముస్లిము చక్కగా ఇలా మైక్ పెట్టి చెప్పాడు, అసలు దానికి మాకు ఏ సంబంధం లేదు. మరి నువ్వెందుకురా పుండు పడేలా పోకుండా? పెళ్లి రొట్టి, ఉద్యోగం రొట్టి, ఈ పెండాకూడు రొట్టి, అసలు వాడి మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయలే. నాతో ఒక ముస్లిం అన్నాడు, ఏమని? నమస్తే సార్. ఏమన్నాడు? పొగ వేయించుకుంటారు కదా హిందువులు, ఎక్కడైనా ముస్లిం వాళ్ళ ఇంట్లో పొగ వేయించుకుంటారు, కొబ్బరికాయలు కట్టించుకుంటారు పచ్చ రంగు గుడ్డతో. ఈ పెచ్చగా ఎవడైనా ముస్లిం కొబ్బరికాయ కట్టించుకుంటాడు. ఇంగితం ఉండాలిగా. ఇంగితం లేకపోగా మన సెక్యులర్ కుక్కలో మీరేం మాట్లాడుతున్నారు, స్వామి చేయండి ఇలా మాట్లాడచ్చా అంటారు. వాడి దగ్గరికి వెళ్ళి, భయ్యా హలాల్ అయింది, 1 కేజీ మటన్ ఇవే అంటాడు. అంటే ఏంటి హిందీలో? ఆప్కా వచ్చాక సాత్ కుమ్ముకా సాత్. ఇప్పుడు నువ్వు కట్టమైసమ్మ గుళ్ళో కోడిని వేటేసి అది కవర్లో పెట్టి ఇవ్వండి అహ్మద్కి, మహమ్మద్కి, సలావుద్దీన్కి, రేవంతుద్దీన్కి, తీసుకుంటారా? స్పష్టంగా ఉంటారు. అవి 15 మినిట్ బాకీ హై అంటాడు చిన్న బామ్మది పెద్ద బామ్మది. 15 మినిట్ బాకీ హై అంటే ఏంటి అర్థం? 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, నువ్వే శుద్ధంగా లేవు. అబద్ధాలు చెప్తూ రఘుపతి రాఘవ రాజారాం, పతిత్ పావన సీతారాం, మూడోలేనేంటి? పచ్చాబద్ధం చెప్పలేదు. మూడోలేని పచ్చాబద్ధమా కాదు? అదే అలవాటు చేశారుగా మనకి. ఒట్టోడు రీమిక్స్ చేశారని. ఒరిజినల్ అది కాదు. ఒరిజినల్ ఏంటి తెలుసా? తెలియదు, డబ్బులు తెలియదు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. అది అబద్ధం కదా. అది ఈశ్వరాల్లా తేరినాం అనేది అబద్ధం కదా. ఈశ్వరుని నమ్మినోడు ఒప్పుకుంటాడు ఈ మాట, అల్లా నమ్మినోడు ఒప్పుకోడు కదా. ఈ మాట నిజమైతే పాకిస్తాన్ పుట్టదు కదా, ఈ మాట నిజమైతే బంగ్లాదేశ్ పుట్టదు కదా, ఈ మాట నిజమైతే పాత బస్తీలు పుట్టవు కదా, ఇన్ని కోట్ల మంది చంపబడరు కదా. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే చెప్పులు 700 అని చెప్తాను. అలా చెప్పు చేతితో పట్టుకుని చెప్పాను, చెప్పుచ్చు కొడతాను. మరి అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ నిరూపిస్తే 10 lakhs ఇస్తాను, అది కూడా చెప్పాను. మీరు తనిఖీల బర్ని సేమ్ ఐటమ్ కాదుగా, అది ఎందుకు చెప్పాను? ఇద్దరు సేమ్ ఐటమ్ చెప్పకూడదు, తప్పది. ఈ చెప్పచ్చు, నేను 7+ ఉన్నారా, 7 దగ్గరలో ఉన్నారా, 6+ అన్నా, ఆయన ఇంచుమించు ఉంటాడు కదా, 6+ ఉంటాడు. కాబట్టి అన్నీ ఎప్పటికీ ఒకటి కాదు, ఎప్పటికీ ఒకటి కాదు. పిల్లలతో చెప్పిస్తాను నేను పబ్లిక్ మీటింగ్స్లో. పిల్లల్ని పిలిచి, నన్న ఈజ్ ఇట్ 5 fingers ఆర్ ఈక్వల్? నో, కాదు. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. షాపులో బొమ్మ మీ అమ్మ సమానమా? కాదు. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? కాదు. 5 వేళ్ళు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు.
కాదు, నువ్వెందుకు మోయాలి గాడిద బరువు? సెక్యులరిజం అనే దరిద్రం నువ్వు ఒక్కడే మోయాలా? ట్యాక్సులు మనం కట్టాలా? హాజ్ బిల్డింగ్ ఈ దేశానికి ఏమైనా ఉపకారం ఉందా? మసీద్ నుంచి చర్చి నుంచి ₹1 ఇస్తుందా? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారా? ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో కడప జిల్లాలో హాజ్ భవన్ కట్టిస్తున్నారు కడపలో. ఎంత? 10 కోట్లు ఎంత? అక్కడ వీరబ్రహ్మణ్య స్వామి వారిది ఆయన ఒక్క రాత్రిలో కట్టిన ఇల్లు కూలిపోయింది, దానికి ఠికానా లేదు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ధర్మానికి వీరబ్రహ్మణ్య స్వామి సేవలు చేశారు, సేవ్ చేశారు, దానికి పెట్టారు పైసలు. పెత్తనమేమో కావాలి మఠాల మీద, దేవాలయాల మీద. ఎవడు పట్టి వచ్చాడు దాంట్లో దూరేసేది. మారాలి. నువ్వే పార్టీ అయినా పర్వాలేదు, నువ్వే కులమైనా పర్లేదు, నువ్వే ప్రాంతమైనా పర్లేదు, రిమైన్ యాజ్ ఏ హిందూ. మీరు గమనించండి, ఉయ్యూరు కృష్ణా జిల్లా ఆవులు పట్టుకున్నారు, దాదాపు 300 ఆవులు. మనోళ్ళు 30 మంది వెళ్ళారు, వాళ్ళు 3000 మంది వచ్చారు. ఆవును తినేవాళ్ళు 3000 మంది వచ్చారు, ఆవును రక్షించారు 30 మంది వచ్చారు. ఆరోగ్యం నశించిపోతుంది. Cow is not belongs to Hindus. Cow belongs to humans. A civilized man take care of cow and remain happy and healthy life. అది లేదు, అవును రోజు చంపేయడం.